ప్రభు అయిన యేసుక్రీస్తుల నామములో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యం ఏంటంటే సామెతల గ్రంథం నుంచి అండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం 22వ వచనం ఒకసారి చూసుకుందామండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు. నీ తండ్రి ఉపదేశం ఏం చేస్తున్నారో, నీకేం చెప్తున్నారో నువ్వు విను, పూర్తిగా విను. వింటే నీకు మంచే జరుగుతుంది. ఒక విషయం చెప్పనా అండి, మన గురించి గొప్పగా ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ మన తల్లిదండ్రులే అయి ఉంటారండి. అందుకే ఇక్కడ ఏమి రాసి పెట్టి ఉన్నదంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు ఆలకించు, నీ తల్లి ముదిమి ఎప్పుడు ఆమెని నిర్లక్ష్యం చేయొద్దు. మరి ముదిమి అంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా అండి, ముదిమి సంగతి దేవుడు ఎరుగు. వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినడం లేదండి, తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారండి. మరి మీరు నడిచే ప్రవర్తన బాగాలేదు అని చెప్తే వినడం లేదండి. నువ్వు పలానా వాళ్ళ వైపు చూడొద్దు, పలానా వాళ్ళ వ్యవహారాల్లో పడొద్దు అంటే వినడం లేదండి. తల్లిదండ్రులు శత్రువులు అయిపోతున్నారండి. అది శత్రువులు అయిపోయి మరి అయిన వాళ్ళని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని ఇవ్వట్లేదని చంపేస్తున్నారండి. వయసులో యంగ్గా ఉన్నప్పుడే తల్లిదండ్రుల మాట వినట్లే చాలామంది పిల్లలండి. నేను అందరి గురించి మాట్లాడడం లేదు, కొంతమంది పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. ఎవరైతే బైబిల్ ఏమని చెప్తుందంటే, నీ తండ్రి ఏం చెప్తున్నాడో ఆ ఉపదేశాన్ని పూర్తిగా విను. మరి నీ తల్లిని ముదిమి వచ్చినప్పుడు, ముసలి వయసులో ఉన్నప్పుడు ఆమె నిర్లక్ష్యం చేయద్దు, ఇంకా జాగ్రత్తగా చూసుకో అని బైబిల్ వాక్యం చెప్తుందండి. మరి ఈ రోజుల్లో కాదండి, ఎప్పుడైనా కానీ మన గురించి మంచిగా ఆలోచన చేసి మరి మన కోసం ఏమైనా త్యాగాలు చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారంటే అది మన తల్లిదండ్రులేనండి. కానీ ఈ రోజుల్లో ఆ తల్లిదండ్రులనే మరి చాలామంది పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారండి. నువ్వేం చెప్తున్నావు, నాకు నచ్చినట్టు చేస్తా, నాకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటా, నాకు నచ్చిన విధానాల్లో వెళ్ళిపోతాను అని అంటున్నారండి. తల్లి అంటే లెక్కలేదండి. అవసరమైతే తల్లిదండ్రులను కూడా వదిలేసుకుంటున్నారండి. అలాంటి పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారండి. నేను అందరి గురించి మాట్లాడలే, అట్లా పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నానండి. అది చాలా తప్పండి. తల్లిదండ్రుల మాట వినాలి అని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు, వాళ్ళకి మంచి విజయాలు వస్తాయి, వాళ్ళ జీవితంలో సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి బైబిల్ వాక్యం చెప్తుందండి. కానీ చాలామంది తల్లిదండ్రులకి విధేయత చూపించుకోకుండా కష్టాలు కొని తెచ్చుకొని చాలామంది అర్ధాంతరంగా కూడా చనిపోతున్నారండి. బైబిల్ వాక్యం ఏమని చెప్తుందంటే, నీ తండ్రి ఉపదేశాన్ని విను. మరి తల్లిదండ్రులు మన కోసం ఎవరైనా గొప్పగా ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం మీ తల్లిదండ్రులు మాత్రమే అని యవ్వనస్తులు గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళ ముదిమి వచ్చినంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. వారు చెప్పే ప్రతి మాట వినాలి, వారు ఏంది శ్రద్ధ వహించాలి, వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదని బైబిల్ వాక్యం చెప్తుందండి. ఈ వాక్యం ఏంటంటే మీరు మరి ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నానండి. ఈ చిన్న వాక్యంతో నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతటితో ముగిస్తున్నానండి. వందనాలందరికీ అండి.